ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మనం మరి యొక్క పునరుద్ధాన దినములో ప్రవేశించి సజీవ వరుసలో చేర్చబడి ప్రభునామాన్ని కనపరచడానికి ఆయన మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సమయంలో మన గృహాలలో మనం ఉన్న స్థలాలలో ప్రభువును మనం ఘనపరచవలసిన వారుగా ఏర్పాటు చేయబడి ఉండగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఆ స్థలాల్లో ప్రభువుని ఘనపరచాలని ఆయన కొనియాడాలని మనం చేస్తున్న సమయంలో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కృపగల ప్రభువా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. శ్రేష్టమైన ఈవులతో నింపే మా ప్రభుడుగా మాకుండి గతించిన కాలం అంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ప్రభువా నడిపించిన విధానం బట్టి మీకు వందనా. మాకు సహాయం చేసిన రీతిని బట్టి మీకే స్తుతి వందనా. మాతో ఉండి మమ్మల్ని బలపరిచినందుకు కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రమలో, దుఃఖంలో, వేదనలో ప్రభువా మమ్మల్ని తండ్రి నైనా వాదార్చి నడిపించిన మా ప్రభుడిగా మాకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో నేను స్తుతించాలని ఆశ కలిగి ఎదురు చూస్తుండగా చక్కటి పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరిచే కృపతో మమ్మల్ని నింపమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. మేము పాడే పాటలలో మీరు నివాసం చేయమని, ప్రభా పాటల ద్వారా మీరు ఘనపరచబడమని మేము ప్రార్థిస్తున్నాం. అలానే స్తుతి ఆరాధనలో మాకు తోడుగా ఉండండి. వాక్య ధ్యానంలో మమ్మల్ని బలపరచండి. ఈ రీతిగా ఈ ఆరాధన క్రమం అంతటిని మీ చిత్తానుసారంగా జరిగించుకోమని, బిడ్డలందరినీ నీ స్వాధీనం ఉంచుకొని ప్రభా నీ కృప కొరకే మమ్మల్ని అందరినీ మీ సన్నిధానంలో ప్రభా నేను స్తుతించే అనుభవాలు మమ్మల్ని నుంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మన ఆరాధన క్రమాన్ని స్తుతి పాట చేత ప్రారంభం చేసుకుందాం. ముందుగా మన దగ్గరున్న పాఠ పుస్తకాల నుంచి 26వ పాట, ఆయనే నా సంగీతము బలమైన పాట అనేటువంటి చక్కటి పాట పాడి ప్రభువును మనం కనపరుచుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడి దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడి దేవుడాయనే, వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన
భావించిన వారి మధ్యలోన ఉండేదనన్న మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఉండేదనన్న మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందుము. రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కిదాము స్తుతిద్దాము పొగడెదము. మ్రొక్కిదాము స్తుతిద్దాము పొగడెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మరి పేర్లు కలిగిన మన ప్రభువును మనం స్తుతిస్తూ మరి కొనియాడుతూ ఉండగా మన స్తుతుల మధ్యలో మన ప్రభు ఉన్నాడని, ఆయన ఆత్మ చేత నడిపించే ప్రభుడుగా మనకు ఉన్నాడని ఎరిగి ఆయనతో మనం ప్రయాణం చేయవలసిన వారం ఎంచున్నాం. ఆయనతో సాగి వెళ్ళవలసిన వారం ఎంచున్నాం. మన జీవిత కాలం అంతా ఆ ప్రభుతోని నడవాలని, గడపాలని, ఆ ప్రభుతో ఉన్న కారణంగా శత్రువులను జయించి కృపనిచ్చేవాడని ఎరిగి ఆ యొక్క ఆత్మీయ అనుభవంలో మన ముందుకు సాగిపోవలసిన వారం ఎంచున్నాం. కనుక ఈ చక్కటి పాట మన దగ్గర ఉన్న పాఠ పుస్తకాల నుంచి 43వ పాట పాడుకుంటూ ప్రభుని మనం కొనియాడుకుందాం. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా. యేసుతో గడిపేదా, యేసుతో నడిపేదా. పరమున చేరగానే వెళ్ళేదా. పరమున చేరగానే వెళ్ళేదా. నాకు వలె సాగేదా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలో నన్నెదిరించిన, లోకపు శ్రమలో నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన. స్టెఫెను సాగేదా. సాగేదా యేసునితో నా జీవిత కాలం
కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువు వెంటాడినను వెనుక శత్రువు వెంటాడినను ಒಂದು సాంద్రము ఎదురొచ్చినా ಒಂದು సాంద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విరచిన తల్లి మరచిన తండ్రి విరచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునిగా సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకు చక్రీసే చావైన మేలే బ్రతుకు చక్రీసే చావైన మేలే క్రీస్తు హత సాక్షిగా మారినా క్రీస్తు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనను తుద వరకు కడ వరకు నడిపించే మన ప్రభుడుగా మనకుండి ఆయన మన ఎడల ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తూ మన ఎడల విశాలమైనటువంటి తలంపులు కలిగిన వాడై మనను ఆ విశాలమైన దేశానికి నడిపించే ఆ కృపను కనపరిచినటువంటి ప్రభుడు గనుక ఆయనను మనం నిత్యము స్తుతించే బిడ్డలంగా మనం ఉండాలని ఆయన మనల్ని ఎంతో ఆత్మీయ అనుభవంలో నింపి నడిపించువాడుగా మన కొరకు రాజుగాను యుగయుగములో పాలించే ప్రభుగాను మనకుండి మనను ధనవంతులుగా మార్చువాడిగా పరలోక ధనాన్ని మనకు అనుగ్రహించేవాడిగా మరి మనల్ని నడిపిస్తూ మనం కాపాడుతున్న ప్రభువుని మరి ఎంతగానో జ్ఞాపకం చేసుకుని ఘనపరచవలసిన వారు వింటున్నాం. మరి అటువంటి పాట మన దగ్గరున్న పాఠ పుస్తకాల నుంచి 523వ పాట నా ఎడల నీకున్న తలంపులు అటువంటి ఈ పాటను మరి మన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని కనపరుచుకుందాం. 523వ పాట. నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, నిత్యం నన్ను
తలంచుచున్నావా యేసయ్యా నాకై నీవే తలంచుచున్నావా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విశాలమైనవి యేసయ్యా ఎంతో ఎంతో విశాలమైనవి రాజువైన నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుకు చేయుటకై రాజువైన నీవు దాసుడవయ్యావా దాసుడనైన నన్ను రాజుకు చేయుటకై అభిషేకించావు అధికారమిచ్చావు అభిషేకించావు అధికారమిచ్చావు పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు నీకే స్తోత్రం యేసయ్యా పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు నీకే స్తోత్రం యేసయ్యా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విశాలమైనవి యేసయ్యా ఎంతో ఎంతో విశాలమైనవి ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా దరిద్రుడనైన నన్ను ధనవంతుడిగా చేయుటకై ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా ధనవంతుడైన నన్ను ధనవంతుగా చేయుటకై ఐశ్వర్యమిచ్చావు నన్ను ఆశీర్వదించావు ఐశ్వర్యమిచ్చావు నన్ను ఆశీర్వదించావు సుఖశాంతులతో బ్రతుకు నింపి కాపాడుచున్నావు నీకే స్తోత్రం యేసయ్యా సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు నీకే స్తోత్రం యేసయ్యా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా ఎంతో ఎంతో విశాలమైనవి రమ్యమైనవి అమూల్యమైనవి అవి రమ్యమైనవి అమూల్యమైనవి నిత్యం నన్ను చూచుచున్నావా యేసయ్యా నాకై నీవే తలంచుచున్నావా నిత్యం నన్ను చూచుచున్నావా యేసయ్యా నాకై నీవే తలంచుచున్నావా నా ఎడల నీకున్న తలంపులన్నీ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విశాలమైనవి యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి దేవుని నామానికి స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి కృపా కనికరం కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో మనం చేరి ఆయన పాదాల చెంత ఉండి మనం ప్రభుని మరి ప్రార్థించడలా ఆయన తన శక్తితో నింపి మనకు నెమ్మదిచ్చి ఆనందపరిచే ప్రభువుడిగా మనకున్నందుకు ఆ ప్రభుని బట్టి వందనాలు చెల్లించుకోవలసి వారంటున్నాం. మనను మన జీవితాల్లో శక్తివంతమైన కార్యం చేయడం ద్వారా ఆయన మన స్తోత్రములు అందుకునేవాడిగా ఓ మంచి కాపరిగా ఓ మంచి ప్రభుడుగా మన బ్రతుకులలో ఎన్నో మేలులతో నింపి ఆ ప్రభుని నిత్యము మనం ఆరాధించవలసిన వారంటున్నాం. అటు చక్కటి అనుభవాలతో నింపబడిన పాట మన దగ్గర ఉన్న పాట పుస్తకాల నుంచి 526వ పాట చక్కగా అందరం గొంతెత్తి స్వరాలెత్తి మనం ఉన్న చోటనే పరలోక సైన్య సమూహం మన మధ్యకు దిగి వచ్చినట్లుగా చక్కటి ఈ పాట మనం పాడవలసిన వారం అంటున్నాం.
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసితి చేతివి బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసితి చేతివి పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నాకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరిమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లో బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లో బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే
రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా 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 దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మహిమ కలిగిన వాడు మనకి తోడుగా ఉన్న కారణంగా మనం ఈలాగున ఆయనను ఆరాధించే గుంపులో చేర్చబడి ఆరాధించే వారంగా మనం ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయనకు స్తుతులు మనం అర్పించాలి, కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలి. అందున మన మధ్యలో మరి ఈ స్తుతి ఆరాధన భాగాన్ని మనం వరకు ఏర్పరిచిన కీర్తన గ్రంథంలో నుంచి 97వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుని ప్రభుని మనం స్తుతించుకుందాం. 97వ కీర్తన. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, దీపములన్నీ సంతోషించును గాక. ఉపాధుల్లో చుట్టూ ఉండును, నీతి న్యాయములు అని సింహాసనకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. లోకమును ప్రకాశం చేయుచున్నది, భూమి దాన్ని చూచి కనిపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వనాథుని సన్నిధిని పర్వతములో మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము తెలియజేస్తున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహమును బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడతారు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా సీయోను నివాసులు సంగతి విని న్యాయులను బట్టి సంతోషిస్తున్నారు, యూదా కుమార్తెలో ఆనందించుతున్నారు. అనగా యెహోవా భూలోకమంతటికీ పైగా నీవు మహోన్నతుడై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. నన్ను ప్రేమించువాడారా, చెడుతనమును అసహించుకోండి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించింది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాను సంతోషించుడి, పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు స్తుతులు చెల్లించుడి. సమయంలో మహిమ కలిగిన ఈ ప్రభు యొక్క మహిమను అనేక విధాలుగా వివరించడం మనం చూస్తున్నాం. ఆయనే ఈ లోకములో రాజ్యం చేసే ప్రభుడుగా, నిత్య రాజ్యాన్ని స్థాపించేవాడుగా, ఆ రాజ్యములో ఉన్నటువంటి ఈ లోక జనుడు
ఆనందముతో నింపబడే వారిగా, మనుషులే కాదు ద్వీపములను సంతోషించేవిగాను, అలానే మేఘాంధకారంలో ఆ ప్రభు యొక్క మరి సింహాసనానికి ఆధారముగా ఉన్నట్టుగాను మనం చూస్తున్నాం. అగ్ని ఆయన ముందు నడుచుచున్నదని, మరి శత్రువులను కాల్చివేయుచున్నదని అనేక రీతిగా ఆయన ప్రభావాన్ని ఇక్కడ వివరించడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వారలారా, ప్రభు మన జీవితాలలో అనేక మేలుతో నింపే దేవుడిగా మనకున్నాడు. ఆయన యథార్థమైన కార్యములు మన పట్ల జరిగించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమను, ఆ ఉన్నతమైన స్థితిని మరి వివరించాడు. మొదటి భాగాలన్నింటిలో మరి చూస్తే అటువంటి మహోన్నతమైన స్థితిని ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం వచ్చేటప్పటికి ఒక చక్కటి మాట ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమి ఆ మాట అంటే, యెహోవాను ప్రేమించు వారలారా. ప్రభు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. తిరిగి ఎవరైతే ఆ ప్రభుని ప్రేమించేవారైంటారు, అంటే ఆయన మాటకు లోబడి వారైంటారు, ఆయన ఆజ్ఞను అంగీకరించేవారైంటారు, ఆయనను స్తుతించేవారైంటారు, అటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, యెహోవాను ప్రేమించేవారలారా, చెడుతనమును అసహించుకునుడి. కేవలం మాట ద్వారా చెప్పడం కాదు, క్రియ ద్వారా ఆయన మీద ఉన్న ప్రేమను మనం కనపరచుకోవాలి. నీలో చెడుతనం ఉంచి నీ హృదయంలో, నీ అంధకారంలో, నీ ఆంతర్యంలో, నీ యొక్క మరి కుటుంబంలో, గృహంలో ఏదైనా చెడు నివాసం చేస్తున్నట్టు నీవు గ్రహించినట్లయితే ఆ చెడును నీవు తొలగించాలి, అసహించుకోవాలి, దానిని విడిచిపెట్టాలి. ప్రియమైన వారలారా, ఆ ప్రభు మనకి సమస్తమును మరి యథార్థమైన విషయాలే బోధించేవాడుగా ఉన్నాడు. మన బ్రతుకులలో యథార్థతను కోరుతున్నాడు, మన బ్రతుకులలో మంచిని కోరుతున్నాడు. మన హృదయాంతరంగాల్లో ఆయన నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక అట్టి ప్రభు మన మధ్యలో ఆత్మరూపుడిగా సంచరిస్తున్నాడు. అట్టి ప్రభు మన స్తుతులు అందుకోవాలని, అట్టి ప్రభు మన హృదయంలోనికి ఆయన ప్రభావాన్ని పంపి నివసించాలని చూస్తూ ఉన్నాడు. అందువల్ల యెహోవా మనతో మాట్లాడే మాట ఏంటంటే, యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహించుకుని, ఆ చెడుతనమును అసహించుకుని. గొప్ప మాట. ఇదే విషయాన్ని ఒకవేళ మన సామెతల గ్రంథంలో గాని చూస్తే ఆయన అంటాడు, మన బ్రతుకు దినాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారలారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? అక్కడ యెహోవాను ప్రేమించే వారలారా, చెడుతనమును అసహించుకుని అన్నాడు. ఇదే విషయాన్ని సామెతల కర్త కీర్తన మరి మాట్లాడే మాట ఏంటంటే, 8వ అధ్యాయము 13వ వచనం. ఈ ఇద్దరు గ్రంథకర్తలు తండ్రి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాశాడు. ఇద్దరి మాటలలో ఈ భయభక్తులు, చెడుతనము, అసహ్యం అనేటువంటి పదాలు ఎలా వారు వివరించారు అంటే ఇక్కడ చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకోవడమే అన్నాడు. ఆయనేమో యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనాన్ని అసహించుకోవడం. ప్రేమలో ఆ చెడు నివసించదు. ఆ ప్రేమలో ఆ చెడును అసహించుకునేటువంటి స్థితి మాకు కలుగుతుంది. అందుకని మీరు భయభక్తులు కలిగి ఉంటారు. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంటే చెడుతనాన్ని అసహించుకోవటమే అటువంటి ఆ మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఆ చెడును అసహించుకొని మన హృదయాంతరంగాలలో పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి భక్తిహీనత లేని వారమై, భక్తి కలిగిన బిడ్డలంగా, ప్రభును ఆరాధించు వారంగా, ప్రభులో ఆనందించు వారంగా, ప్రభులో సుఖశాంతులతో నింపబడే వారంగా ఆ ప్రభు యందు మనం జీవించాలి. అందుకని చెడును అసహించుకోవాలి,
నీవు చెడును అసహించుకుంటేనే భక్తి కలిగిన బిడ్డవని ప్రభు ముద్రిస్తాడు. తన రక్తము చేత, తన ఆత్మ చేత నేను ముద్రిస్తాడు. ఆ ముద్రలో దేవుని యందు భయభక్తులు ఏమర్చబడి ఉంటాయి. కనుక ఇటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగిన వారిని దేవుడు భక్తులుగా ఎంచుతున్నాడు. భక్తులుగా ఎంచి వారిని కాపాడుచున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను కాపాడుతున్నాడు అనే విషయాన్ని గమనించాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన పిలుపును బట్టి, ఆయన ప్రేమలో ఉన్నవారు వారి యాత్ర ముగిసినప్పుడు పిలువబడతారు. వారు దేవుని సన్నిధికి వెళతారు. మిగిలినటువంటి వారిని అంటున్నాడు ఆయన, నేను కాపాడుచున్నాను. భక్తి కలిగిన వారు ప్రభు చేత కాపాడబడుతూ ఉంటారు. కనుక ఇటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగిన వారితో ఆయన మాట్లాడే మాట, ఆఖరు మాట ఏంటంటే 12వ వచనంలో నీతిమంతులారా అన్నాడు. ఇట్టి భయభక్తులు కలిగిన వారు నీతిమంతుడైన యేసు రక్తములో కడగబడి దుర్నీతి నుంచి విడిపించబడినందువల్ల వీరును నీతిమంతులుగా మార్చబడ్డారు. యేసు నీతిమంతుడై ఉన్న కారణంగా ఆయన రక్తంలో కడగబడిన వారును వారి ఆ దుర్నీతి నుంచి విడిపించబడి నీతిమంతులుగా మలచబడ్డారు. అట్టి నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఇక మీ జీవితం అంతా సంతోషమే, దుఃఖం లేదు, వేదన లేదు, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు లేవు. ఆనందం, సంతోషం, ఈ ఆత్మీయత ప్రభు మనకిస్తున్నాడు. కనుక ఆయన యందు మనం మన దేవుని మీద ఆధారపడి సంతోషించాలి. మొదటి వచనంలో ఆయన అన్నాడు ఆనందించండి అన్నాడు, ఆనందించునుగాక అన్నాడు. ఆఖరి వచనంలో సంతోషించండి అంటున్నాడు. ఆనంద సంతోషాలు మనకు బహుకరించబడ్డాయి, ప్రభు చేత అనుకరించబడ్డాయి. అందుకే మనం ఆ ప్రభుకి మనం ఏం చెల్లించాలి అంటే ఆయనే చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతి మన జీవితాల్లో ఎప్పుడు మరవకూడదు. ప్రభు నిన్ను కాపాడుచున్నాడు కనుక నువ్వు కృతజ్ఞుడమైండు. ప్రభు నిన్ను రక్షించాడు కనుక కృతజ్ఞుడమైండు. ప్రభుని పాపములు క్షమించాడు కనుక కృతజ్ఞుడమైండు. ప్రభు నిన్ను అనేక శ్రమ నుంచి విడిపించి నడిపించినాడు కనుక కృతజ్ఞుడమైండు. ఆయన స్తుతించు, ఆనందించు, సంతోషించు, స్తుతించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇది ప్రభు మనకిచ్చిన ఓ అద్భుతమైన అనుభవం, ఆయన మనకిచ్చిన ఓ శ్రేష్టమైన అనుభూతి. కనుక ఆరాధించట్లో మనం కృతజ్ఞత భావాన్ని కలిగిన వారమై ఆయనను మనం కనపరచాలి. ఆయన మాటలో ఉన్న ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగి ప్రభులో ముందుకు సాగిపోయినట్లు ఆయనకు మనం స్తుతులు చెల్లించినట్లు ప్రభే మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఈ సమయంలో మనందరం కూడి వచ్చినటువంటి మనందరం మనమున్న స్థలాలలోనే ప్రభు ఆత్మరూపుడుగా సంచరిస్తున్నటువంటి ఆ స్థలములోనే మనం ప్రభుని స్తుతించుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందాం. కనుక ప్రతి గృహములో చేర్చబడిన వారందరూ ఎవరో ఒకరు అక్కడ మీరు స్తుతించండి, ప్రభుకు స్తుతులు చెల్లించండి, కృతజ్ఞతా భావాన్ని ప్రభు కనపరచండి, తెలియపరచండి. మరి ఇక్కడ ప్రభు కృపలో మనందరం నడిపించబడినట్లు మన వచ్చినటువంటి పాశ్రమ గారు ప్రభును పైకి స్తుతించవలసిందిగా, ఆరాధించవలసిందిగా మనవి చేస్తున్నాను. స్తుతులకు పాత్రమైనటువంటి తండ్రి, నీకు నేను స్తుతిస్తూ చెల్లించుకుంటున్నాను ప్రభా. వచ్చిన వారినంటే ప్రభావ ప్రతి దినమునైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, నన్ను మిమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభావ క్షేమంగా సజీవులుగా ఉంచినైనా తండ్రి, నాయన పునరుద్ధాన్ని మంది ప్రభావాన్ని సన్నిలో చేరినైనా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాయినా వ్యక్తులు మీరు చేస్తున్నాయినా ప్రతి మేలును ఉపకారమును ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా నేను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్పతనం బట్టి సమయాన్ని బట్టి ప్రభా ఇచ్చిన సాహసం బట్టి ప్రభావాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన పాప నేను నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి, నన్ను వెదకి రక్షించి తండ్రి నాయన
కొరకే నాయన నీ ప్రాణం ఇచ్చిన నీ విలువైన రక్తం చిందించి ప్రభావ నాయన నా కొరకే మరణించి తిరిగి లేచిన దేవానికి వందనాలు ప్రభావ నీ ప్రాణం పెట్టినందుగా నన్ను ప్రేమించిన దేవానికి వందనాలు ప్రభావ నాయన మీరు నాకు ఇచ్చిన నాయన రక్షణ భాగ్యం బట్టి నాయన నా బ్రతుకులో మీరు చేసిన ప్రతి కార్యం బట్టి మేలును బట్టి ప్రభావ నన్ను జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి ప్రభావ నీకే స్తుతి వందనాలు తండ్రి నాయన నీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి స్తోత్రులు ప్రభావ మీరు చేసిన కార్యంలో దేన్ని మరొక నాయన ఎల్లప్పుడు నాయన నేను స్తుతించిన కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు నాయన ఈ కృపను గ్రహించండి ప్రభావ నీకే స్తోత్రం వందనాలు ప్రభావ నేను ఇచ్చిన సాహసం బట్టి సంగమను బట్టి ప్రభావ నీకు వందనాలు తండ్రి మీ పరిశుద్ధ వాక్యం బట్టి వందనాలు ప్రభావ నేను మా కొరకు నేను సృష్టించిన సృష్టి కొరకు వందనాలు ప్రభావ నేను పోషించుతూ కాపాడుచున్న విధానం బట్టి వందనాలు ప్రభావ మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు ప్రభావ మీరు ఇచ్చిన సమస్త జీవుల కొరకునైనా మీ ఆశీర్వాదం కొరకునైనా నీ మేలు కొరకునైనా తండ్రి నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే విధానం కొరకునైనా నీకే స్థితి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి స్తోత్ర వందనలు ప్రభావ నేను వ్యక్తిగతంగా నైనా అనేక విధంగా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభావ నన్ను కాచి కాపాడే ప్రభావ నేను ఇంతవరకు నైనా మీరు నైనా చేసిన వేళ్ళన్నిటి వరకు వందనాలు చెల్లించుకొచ్చినాను తండ్రి స్తోత్రములు ప్రభావ అలాగే నాయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ కృపలో దాచిపెట్టినందుకు ప్రభావ నీకే వందనాలు తండ్రి నాయన దీవించి హెచ్చించిన విధానం బట్టి వందనాలు ప్రభావ స్తోత్రం తండ్రి అలాగే నాయన సంఘమును సహవాసమును కూడా నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభావ ప్రతి కుటుంబాన్ని నాయన మీరు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ ఇంతగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకే వందనాలు చెల్లించుకొచ్చిన ప్రభావ అండి నాయన ఈ సమయంలో ప్రభావ వాక్యం వినవచ్చుండగా తండ్రి నాయన వాక్యం చెప్పే నీకు వాణి దిశలో చాటును మరియు ఖర్చు ప్రభావ నాయన ప్రతి ఒక్కరు నాయన నీ అందుకు ప్రభావ భయంతో భక్తితో జీవించు ప్రభావ నాయన మీరు ఆకృతులకు ఆయత్తపడిన నాటి ఆత్మీయ స్థితిని నాయన మాకు దయచేయమని ప్రభావ మీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టి నడిపించమని నాయన మీరు ఎక్కడ నేను మమ్మల్ని భద్రపరచుకుని ప్రభావ రాబో దినములో కూడా నాయన నీ నడిపింపులు నాయన మీ భద్రతను మాకు దయచేయమని ప్రభావ మీ చిత్తానుసారంగా జీవించటకు ప్రభావ నాయన సంతోషపెట్టి మార్గంలో మేము జీవించటకు నాయన నీ కృప దయచేయమని ప్రభావ ఒకసారి నాయన ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి ప్రభావ నాయన మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు నాయన నీకే స్థితి వందనాలు చెల్లించుకోవచ్చు నాయన ప్రభావ ప్రతి విషయంలోనూ నాయన మాకు చాలా దేవుడు అయింది ప్రభావ నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని హెచ్చించుటకు నీ కృప దయచేయమని ప్రభావ నాయన ఒకసారి నీకే స్థితి వందనాలు చెల్లించుకోవచ్చు ప్రతి స్థితి ఆరాధన చేస్తున్నాం వేడుకొంచున్నాను తండ్రి ప్రభులు మనం ఆయన స్తుతించి గుణపరిచి ముందుకు సాగుతుంటుండగా మనం ఇంకొక చక్కటి పాట పాడి ప్రభుని మనం కొనియాడదాం. తర్వాత వాక్య భాగాల్లోనికి మనం ప్రవేశిద్దాం. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం చెందినటువంటి పాట యేసయ్య నామము నా ప్రాణ రక్ష అనేటువంటి ఈ పాట మనం పాడి ప్రభుని మరి జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా ఈ కల్లోల సమయంలో ప్రభు రక్ష మనకు అవసరం. మన ప్రాణానికి మన జీవితానికి ఈ రక్షణ ఎంతో అవసరం అని ఎరిగి ఆయన సన్నిధిలో ఈ పాట పాడుకోవడం ద్వారా మనం ఆయన మహోన్నతమైన స్థితిని ఎరగవలసిన వారమించున్నాం. ఈ పాట మనం పాడుకుందాం. యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. రోగ
అపాయమేమియు దారికి రాదు, కీడేదియు నా గదికి రాదు. అపాయమేమియు దారికి రాదు, కీడేదియు నా గదికి రాదు. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నాతో తోడుండును. పరలోక సేన నన్ను కాయును, పరలోక తండ్రి నాతో తోడుండును. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసుని నామమును స్తుతించెదము, వ్యాధుల పేరులు మార్చెదము. యేసుని నామమును స్తుతించెదము, వ్యాధుల పేరులు మార్చెదము. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. దేవుని నామానికి పరిస్థితి వందనాలు చెల్లించుకుందాం. మనం ధ్యానాంశం మత్తయి సువార్తలో నుంచి 24వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమని అనగా, ఈ యుగ సమాప్తికి నీ రాకడకును సూచనలేవి అని వారు యేసును అడిగిరి, ప్రార్థించుకున్నారు. ప్రేమ కలిగిన కృప కలిగిన కరుణ కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మమ్మను ఎలాగున నీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే వారి వరుసలో ఉంచి నీ పునరుద్ధాన దినములో మాకు చక్కటి ఈ సదుపాయం ఇచ్చి మా చేత ఆరాధించబడుచున్న మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ వాక్యమును మేము ధ్యానించుచుండగా మాకు ప్రభా ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యములు మాకు బోధించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన దేవా, నీకు వందనాలు. అలా మాలో మీ ఆత్మ కార్యము జరిగించి మీ సన్నిధిని మాతో ఉంచి మీ సహవాసం మాకిచ్చి మమ్మల్ని విడవక ఎడబాయక యుగ యుగములో నడిపించే ప్రభుడుగా ఉండి నీ మహిమ రాజ్యంలో ప్రవేశించే పర్యంతం మమ్మల్ని నడిపించమని నీ వాక్య భాగములు ఈ పాఠ్య భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మాకు ఇందులో దాగి ఉన్న ఆత్మీయ సత్యములు బోధించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని
త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈ కడవరి దినాలను గూర్చి, లోకం యొక్క అంతాన్ని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా వివరాలు పొందుపరిచారు. ఈ వివరాలు మనం ధ్యానించడం ద్వారా ప్రభు యొక్క కృపను ఎరుగుట మాత్రమే కాదు గాని ఆయన ప్రభావంతో నింపబడి వాగ్దానం చేసిన ఆయన రాజ్యములో ప్రవేశించు నిమిత్తము ఈ ఆత్మీయ సత్యాలు మనను పురుకొల్పేవిగా ఉంటాయి. ఈ మాటలు ఎంతో లోతైన భావాలతో నింపబడ్డాయి. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలో చేరి ధ్యానించినట్లయితే ఇందులో దాగి ఉన్న మర్మయుక్తమైన విషయాలు బయలుపరచబడతాయి. అందుకని శిష్యులు జన సమూహాలతో కూడి ఉన్నప్పుడు ప్రభుని ఈ విషయాల గురించి వివరణ అడగలేదు, కానీ ఆ సత్యాన్ని గురించి వివరించమని కోరలేదు. కానీ ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు, ఆ ఏకాంత సమయంలో ప్రభు యొక్క మహిమను చూడగలడు, ఆత్మతో నింపబడగలడు, ఆత్మీయ సత్యాలు బోధిస్తాడు అని ఎరిగిన ఈ శిష్య బృందం ప్రభువును ఒంటరిగా ఏకాంతముగా కలిశారు. ఏకాంతతలో ప్రశాంతత, ప్రశాంతతలో దైవ సన్నిధి, దైవ సన్నిధిలో మర్మయుక్తమైన విషయాలు, ఇలా ఎన్నో అనుభవాలు అక్కడ ఉంటాయి. అందుకని వీరు ఏకాంతముగా వెళ్ళి ప్రభుని దర్శించారు, వెళ్ళి ధ్యానం చెయ్యాలి అన్నటువంటి భావాన్ని శిష్యులు కలిగి వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు ఏకాంతంలో ఉన్నప్పుడు తండ్రితో సంభాషిస్తూ ఉంటాడు. ఆయన ఏకాంతముగా ఆ ఒలీవ కొండలో ఉన్నప్పుడు ప్రార్థనలో నిమగ్నమై ఉంటాడు. ప్రార్థనా శక్తిని పొందుకునేవాడై ఉంటాడు. ఆ దేవుని సహవాసాన్ని కలిగి సమయంలో ఆ ప్రభు మహిమను కూడా పొందుకునేవాడై ఉంటాడు. అట్టి సమయాన్ని వీరు గమనించి వెళ్ళి ఆయన అడుగుతున్నారు. ఏమని అడిగారంటే గొప్ప విషయం. ఆయన ఏకాంతముగా ఆయన దగ్గరికి వచ్చి ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అని ఒక ప్రశ్న. ఏంటివి అంటే చెప్పారు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఇవి. రాకడ అని వీళ్ళు ఎందుకు అంటున్నారంటే ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఓ వాగ్దానం చేశాడు, ఓ అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానం దేవుని యొక్క రాజ్యమును కూర్చున్న వాగ్దానం, దేవుని రాజ్య ప్రవేశమును కూర్చున్న వాగ్దానం. మహిమ రాజ్యములో నీతిమంతులైన వారి కొరకు, పరిశుద్ధుల కొరకు, ఆయన బిడలైన వారి కొరకు ఏర్పరిచినటువంటి ఆ రాజ్యములో వారి నివాసాల గురించి యేసయ్య మాట్లాడాడు. అప్పుడు అన్నాడు, నేను మరలా వచ్చి అనే మాట. మీరు ఒకవేళ యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఈ మాటలు మనకు కనపడతాయి. చూద్దాం. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మరలా వచ్చి, ఇది నీ రాకడకు సూచన ఏంటి అని అడుగుతారు. ప్రభా, నువ్వు మరలా వస్తానన్నావు కదా,
ఆ మరలా ఎప్పుడు వస్తావు, వాటికి మాకు ఏమైనా కొన్ని సూచనలు తెలియచేయి, మేము ఆ దినము కొరకు సిద్ధపడతాం, ఆ దినము కొరకు ఎదురు చూస్తాం, ఆ దినము కొరకు ఆయత్త పడతాం, ఆ దినము కొరకు కనిపెడతాం అని వీడు అడుగుతున్నారు. తండ్రి ఇంటిలో నివాసాలు మనకి ఏర్పరిచేటువంటి యేసయ్య పలికిన అద్భుతమైన ఆ మాట అది. నిజానికి యేసయ్య సర్వ మానవాళి కొరకు విమోచన క్రయధర్మగా ఆ శిలువలో బలిగావించబడి మరణించి తిరిగి పునరుద్ధరణ లేచి 40 దినములు మానవాళికి ఆయన సజీవుడు అని కనపరుచుకొని తన్ను తాను ప్రత్యక్షపరచుకొని తండ్రి చిత్త ప్రకారముగా పెంతుకోస్తు అనే పండుగ దినమున ఆయన ఆరోహణమయ్యాడు. మరి ఆ పెంతుకోస్తు దినము అనేది శిష్య బృందానికి ఏర్పరిచి ఆయన ఆరోహణమయ్యాడు. ఈ పెంతుకోస్తు దినాన్ని వారికి సూచించాడు, అది ప్రార్థనను కూడా పెంచడానికి. ఆరోహణం చెందిన యేసయ్య ఈ మాటను వారికి బోధించాడు కనుక వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ పెంతుకోస్తు పండుగ వస్తుంది, ఎప్పుడు ఈ పెంతుకోస్తు పండుగలో మేము ప్రభువుని ఘనపరచగలుగుతాం అని ఏకాంతముగా వారు ఒక గృహములో మేడ పై గదిలో వారు ఏకాంతముగా ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారు. ఆ ఏకాంతలో ప్రభు శక్తిని పొందారు. ప్రభు ఆరోహణమైన దినానికి వీళ్ళ శక్తి పొందిన దినానికి 10 దినాలు తేడా. ఈ 10 మన జీవితాన్ని సిద్ధపరచడానికి ప్రభు వాడినటువంటి ఒక మరి కాలంగా మనం దాన్ని పరిగణించాలి. అలా పరిగణించబడి తండ్రి సన్నిధికి ఆరోహణమైన యేసయ్య మరలా వస్తాడు అని సంఘం ఎదురు చూస్తుంది. ఆ మరలా వస్తాను అనే మాటను మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి ఆయన వచ్చాడు అంటే ఈ యొక్క లోకం అంతమైపోతుంది. ఆయన వచ్చినప్పుడు లోకం అంతమవుతుంది. ఈ రెండు మరి మిళితమై ఉన్నాయి. అందువల్లనే ప్రభువుని వీడు అడుగుతున్నా, ఎప్పుడు ఎప్పుడు అంటే ప్రియమైన వాళ్ళరా, యుగ యుగములు మనతో జీవించడానికి మనను ఆత్మీయంగా సిద్ధపరచుకున్న మన ప్రభువును మనం ఆరాధించడానికి యుగ యుగములు సమయాన్ని మనకి ఇచ్చారు. ఈ యుగ యుగములు ప్రభుని ఆరాధించే కృపలో మనం ఎదగాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని మనం ఈ విషయాలు కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన సంఘముగా, సహవాసముగా మందిరాలలో చేరి ప్రభువును ఆరాధించలేని స్థితిలో మనం ఉన్నాం. నిజానికి ప్రభువును ఆరాధించాలని, ప్రభువును స్తుతించాలని, సంఘముగా సమాజముగా మనం చేరాలని, ఆయన నామాన్ని అనేక రీతిలుగా హెచ్చించాలని ఆయన తన ప్రియుల నుండి వారికి బోధించాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము మనం చూస్తే ఇందులో 36వ పాట, మేము నీ పరిశుద్ధాలయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనులను వశములో నుండి మమ్మను విడిపించుము. నిన్ను మేము స్తుతించాలి అంటే, ఆరాధించాలంటే అన్యజనుల వశములో నుంచి మమ్మను విడిపించు అంటున్నారు. అంటే బంధకాలు. ఇప్పుడు మనకున్న బంధకాలు ఏంటి? మందిరంలో చేరి ప్రభువును ఆరాధించడానికి, మందిరంలో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి మనకి బంధకాలు ఏంటి? ఈ వైరస్ లాంటి బంధకాలు లోకములో ఎంతో విచ్చలవిడిగా పెరిగిపోయిన పాప బంధకాలు మనల్ని బంధించాయి. ఈ కరోనా కూడా అందులో ఒక కారణంగా మారింది. ఈ కారణాలను బట్టి మనం ప్రభుని స్తుతించుకోలేకపోతున్నాం. ప్రభుని సహవాసంగా చేరి, ఒక మరి సమూహంగా చేరి
ఆయన మందిరంలో మనం ప్రభువుని స్తుతించుకోలేకపోతున్నాం. దీనంతటికీ గల కారణం ఆ ఆటంకాలు. ఏమి ఆటంకాలంటే రకరకాల ఆటంకాలు. ఇవన్నీ కూడా మనం ప్రభువుని స్తుతించుకోవడానికి అడ్డిగా ఉన్నాయి. ఈ అడ్డిగా ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభు అంటాడు, మీరు సమాజముగా కూడి ఆయనను స్తుతించండి, మీరు సమాజముగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటాడు. కానీ మన సమాజంగా కూడి ఆరాధించేటువంటి ఆ పరిస్థితులు మనకి లేవు కనుక వీరు ఏమని ప్రార్థిస్తున్నారంటే 36వ వచనంలో, ఇశ్రాయేలునకు దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తోత్రములందును గాక, ఎలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఆయన రాకడ రావాలి అంటే మరలా తిరిగి మందిరాల్లో ప్రవేశించి ఆ ప్రభువును స్తుతించేటువంటి పరిస్థితులు మనకి నెలకొల్పబడాలి. ఇది కడవరి గడియ, ఇది ప్రభు త్వరగా వచ్చే గడియ అని ఈ సూచనలన్నీ మనకి బయలుపరుస్తూ ఉన్నాయి. ఈ సూచనలన్నీ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మహిమ కలిగిన ప్రభుని మనం ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆయన మహోన్నతుడని ఆయనను మనం గణపరచాలి. సంఘమంతా సమాజముగా కూడి ఆయనను ఆరాధించాలి. అంటే ఈ బంధకాలు, ఆటంకాలు తొలగించబడాలి. ఈ ఆటంకాలు తొలగించబడినప్పుడు మనం ప్రభుని మందిరములో చేరి ఆరాధించువారమైంటాం. కాబట్టి ఇట్టి ఆరాధన పరిపూర్ణంగా మందిరంలో జరగాలి అంటే ఆటంకాలు తొలగించబడాలి. ఆటంకాలు తొలగించబడినప్పుడు ఆయన ఆరాధించబడుతూ ఉంటాడు. ఆ ఆరాధించబడే సమయంలో ఆయన వస్తాడు, ఆయన రాకడ జరుగుతుంది అనేటువంటి ఈ మాటల్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారు వింటున్నాం. మహోన్నతుడు స్తుతించబడాలి, మహోన్నతుడు ఆరాధించబడాలి. ఈయన యుగ యుగములో స్తుతించబడేవాడు అని మనం గమనించాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, మరి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు అంటాడు, అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా ప్రభుకి స్తుతి కలగాలి, ఆరాధన జరగాలి, ఆటంకాలు తొలగించబడాలి, ఎన్ని అడ్డంకులున్నా తీసివేయబడాలి, ఎన్ని పరిస్థితులు అడ్డుగా వచ్చినా తీసివేయబడాలి. ఎలా మన ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిలో దేవుని నామము స్తుతి నొందునుగాక. యుగములన్నిటిలో ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగారు. ఈ యుగ సమాప్తి అంటే ప్రభువును ఆరాధించే ఆ సమయం ఎప్పుడు అంతమైతుంది. ఇప్పుడు ఆటంకాలు ప్రారంభమయ్యాయి. దాన్ని అంతం చేయాలని, ఆరాధన ఆపివేయాలని, ప్రభువుకు మహిమ కలగకుండా ఆటంకపట్టే శక్తులు ఈ దినాల్లో మరి మొదలయ్యాయి. వాటికి మరి ఇవన్నీ సూచనగా కనపడుతున్నాయి. కరోనా లాంటివి సూచనగా కనపడుతున్నాయి. ఆ మందిరాలు తాళాలు వేయబడి ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైన పరిస్థితులు మీరు గమనించండి. కానీ మర్మయుక్తమైనటువంటి విషయాలు బయలుపరిచే దేవుడు యుగ యుగములు స్తుతించబడును గాక. ఎందరూ ఎన్ని రకాలుగా ఆటంకపరిచిన సహవాసాలు మరి జరగకుండా వాటిని బంధించాలని చూసిన దైవ కార్యం జరుగుతున్నది, దేవుని కృప జరుగుతున్నది. ఆరాధనలో ఇలా ఆన్లైన్ లో మరి ప్రభు జరిగించడానికి ఈ టెక్నాలజీ డెవలప్ అయినట్టుగా మనం గమనించాలి. ప్రియమైన వల్ల టెక్నాలజీలో ఈ స్తుతిని కూడా మనం వాడుతూ ఉన్నాం, ఈ స్తుతి ఆరాధన కూడా మనం వాడుతున్నాం. కాబట్టి యుగ యుగములు ఆరాధించబడే దేవుడు ఆటంకాలు కలిగినా అది కొనసాగించబడుతుంది అని ఆ మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుని మందిరంలో మన నివాసం చేయటానికి వెనుకంజి వేయకుండా ఆయన మందిరంలోని, ఆయన గుడారంలోని యుగ యుగములు మనం జీవించవలసిన వారు. యుగ యుగములు ప్రభుని
ఆరాధించవలసిన వారి మెట్లో. అందుకని కీర్తనగాడు అంటాడు, ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని అవరోధాలు ఏర్పడినా, ఎన్ని అడ్డులు కలిగినా నేనైతే, చక్కటి మాట 61వ కీర్తన 4వ వచనం చూద్దాం. యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుండును. ప్రభునందు మనకు ఏర్పరిచిన స్థలం, క్షేమకరమైన, సురక్షితమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన స్థలం ఏది అంటే ఆయన రెక్కల చాటు, రెక్కల నీడ. అక్కడ మనకు స్థానాన్ని ఏర్పరిచాడు. కాబట్టి యుగ యుగములో నేను నా దేవుని గుడారములో నివసిస్తాను. ఎప్పుడైతే గుడారములో నివసించడానికి ఆటంకాలు ప్రారంభమయ్యాయో అప్పుడే ఈ యుగం సమాప్తం అవడానికి మరి సూచనలు ప్రారంభమయ్యాయి అని మనం గమనించాలి. త్వరలోనే ఈ యుగం గతించిపోతుంది, ఆయన రాకడ సంభవిస్తుంది అని మన ఇదే సూచన. అనేకమైన సూచనలో ఒక సూచన ఆరాధనకు ఆటంకాలు కలిగించుట. మందిరములో ప్రవేశించి మహోన్నతులైన దేవునికి మరి సమాజముగా, సమూహముగా భక్తులందరూ కలిసి అర్పించే ఆరాధనకు ఆటంకాలు కలగటమే ఒక సూచన. ఈ యొక్క సమాప్తికి ప్రభు యొక్క రాకడకు ఈ విషయాన్ని ఎరిగి మన ప్రభుని ఎంతగానో మరి ఘనపరచవలసిన వారమని మనం గుర్తించాలి. చూడండి, నిజానికి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము మరి మనం గమనిస్తే అక్కడ ఆది యందు అపోస్తలులు, ఆ ఆది అపోస్తలుగా పేరుగాంచినటువంటి ఈ శిష్య బృందం ప్రభుని ఎంతగా స్తుతించిందంటే మనం చూస్తాం. ఇంటింట అనే మాట వాడాడు. చూడండి 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రెట్టి విడిచియందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఈ మాటలో మరి మనం గమనించవలసినటువంటి ఇంకొక వచనం 46. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రెట్టి విరుచుచు అనే మాట ఉంది అక్కడ. ఇంటింట ప్రియమైన వాళ్ళ మరి దేవాలయాలు మరి మూయబడినప్పటికీ ఇంటింట చేరి మన ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇంటింట మన ప్రభు సన్నిధిలో చేరి ఏక మనస్సు కలిగిన వారమై ఒకే రక్తములో కడగబడ్డాము అనే ఆలోచన చేత నడిపించబడుతున్నటువంటి వారమై ఆయన సన్నిధిలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. మన గృహాలలో మనం ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. మనం ఉన్న స్థలాలే దేవునికి మహిమపరిచే స్థలాలుగా మార్చబడి ఉన్నాయి. ప్రభునామాన్ని ఘనపరచడానికి వాడబడుతున్నాయి. నిజానికి ఆ దినాల్లో కూడా ఇంటింట ఒక సంఘం ఉండేది. కట్టబడిన మందిరాలే కాదు, మరి చేర్చబడుతున్నటువంటి దేవాలయాలే కాదు, ఇంటింట ఒక మందిరం లాగా ఒక చిన్న ప్రార్థన గుంపులు ఉంటా ఉండేవి. చూడండి, మనకి చూసాం కదా అపోస్తలుల 2వ అధ్యాయం 47వ వచనంలో ఇంటింట వారు ప్రార్థన చేసి అక్కడ మరి ఈ ప్రభురాత్రి సంస్కారం లేక బల్ల క్రమాన్ని జరిపేవారు. సాధారణంగా బల్ల క్రమాన్ని మందిరంలోనే జరుపుతారు, కానీ ఇంటింట ఆరాధన జరుగుతుండేది. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక తీతు తర్వాత ఉంటుంది. మొదటి 2 వచనాలు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును జతపనివాడైన ఫిలోమోనుకును, మన సహోదరైన అప్పియాకును, తోటి యోధుడైన అర్కెప్పుకును, నీ ఎంత ఉన్న సంఘమునకును. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, పెద్దలు, పరిచర్యలో పాలు పంచుకున్నవారు, తోటి జత పనివారు అని పౌలు చెప్పి ఇంత ఉన్న సంఘం అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కడవ దినాల్లో ఇంటింట ఒక సంఘం లాగా మన కుటుంబమే ఒక సంఘం లాగా మన కుటుంబాల్లో మనం ఉండి, మన ఇంట్లో మనం ఉండి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇలా ఆరాధించే కృప ప్రభు మనకి ఇచ్చాడు. ఇవన్నీ రాకడకు సూచనలే. సంఘముగా కూడి
ఒక చోట గుంపుగా సమాజముగా ఏర్పరచబడి ఆరాధించవలసిన మనం ఇంటింట మన పూర్వీకులు మన ఆది అపోస్తులు ఏ రీతిగా పరిచర్య చేశారో ఆ దినాల్లో మందిరాల్లో వెళ్లి పెద్ద పెద్ద సంఘాలుగా కూడి ప్రార్థన చేస్తే అన్ని ఆటంకాలే కొట్టేవారు ఈడ్చికి వెళ్లి మరి శరసాలు వేసేవారు. దాని సాదృశ్యం పౌలు శిరను శరసాలు వేయటం, ఇలా ఎన్నో అవాంతరాలు అవరోధాలు కలిగాయి. అలా కలిగినప్పుడు వారు ఇంటింట మరొక సహవాసంగా వారు కూడుకున్నారు. అదే సమయం ఇప్పుడు మనకు కూడా మరి ప్రాప్తించింది. అదే పరిస్థితుల్లో మనం కూడా ఇప్పుడు ఉన్నాం. ఆటంకాలు తొలగించే దేవుడు మనకున్నాడు. సమస్తాన్ని మరి అదుపు చేసే దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఇవన్నీ సూచనలే. ఆయన త్వరగా రావడానికి ఇవన్నీ సూచనలే అని మనం ఎరిగి ఆ ప్రభువును మనం కనపరచాలి. మనను విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, అన్ని వేళల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన తన కృపను మనకు అనుగ్రహించే దేవుడు. యుగ యుగములు అనే మాట, యుగ సమాప్తి ఎప్పుడు కలుగుతుంది? ఈ కారణాల వల్ల కలుగుతుంది. ప్రియమైన వల్ల మనం సమీపిస్తున్నాం. యుగ సమాప్తం కాబోతుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇలాంటి ఆటంకాలు మరి కలిగినప్పుడు మన ప్రభుని కనపరచాలి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురుబడినా మనకు మాత్రం దేవుని కృప మనల్ని వీడిపోదు. 103వ కీర్తన మీరు 18వ వచనం చూస్తే, 103వ కీర్తన 18వ వచనం చూస్తే, యుగ యుగములో ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది, మీ పక్షంగా నిలుస్తుంది. ఆటంకాలు ఎన్నైనా, అవరోధాలు ఎన్నైనా, మరి ఎన్ని పరిస్థితులు మీ మీదకి ఎగబడినా ప్రభు కృప మిమ్మల్ని విడిచిపోదు. చూడండి 18వ వచనం, ఆయన కృప యుగ యుగములో నిలుచును. దాన్ని ఎవరి మీద నిలుస్తుంది ఈ కృప? పై వచనం చూడండి, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఇది వాగ్దానం. ప్రియమైన వాళ్ళరా, యుగ యుగములు మనతో ఉండే దేవుడు. ఈ యుగ సమాప్తి కాబోతుంది అని చెప్పడానికి ఈ భయంకర పరిస్థితుల్లో దేవుని కృప మనతో ఉంది. దేవుడు మనతో నిలిచి ఉన్నాడు. ఆయన మాట మనను విడువనీయదు. యుగ యుగములు ఆయన మనను బలపరిచే ప్రభువుగా మనకున్నాడు కనుక మనం చేయవలసిన పని, ఈ శోధనలు భయపడక, ఈ వేదనలకు భయపడక, ఈ యొక్క వ్యాధులకు, వైరస్లకు, పరిస్థితుల ప్రభావానికి భయపడక మనం చేయవలసిన పని ఏమిటంటే, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. యుగ సమాప్తి, యుగ యుగములలో కలిగే అనుభవాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యెహోవాయే మనకు నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములో యెహోవాను నమ్ముకొనుడి. అలా మీరు నమ్ముకుంటే మీరు ప్రభువులో కట్టబడతారు. ఓ దుర్గముగా మీరు ఏర్పాటు చేయబడతారు. ఎత్తైన స్థానంలో మీరు నివసించగలుగుతారు. మీరు ప్రభువుని నమ్ముకోండి. యుగ యుగములు ప్రభువుని మీరు నమ్మాలి. శ్రమైన ఆ నమ్మకాన్ని విడవద్దు, దుఃఖమైన నమ్మకాన్ని విడవద్దు, ఏ ఆటంకమైన నమ్మకాన్ని మీరు విడవద్దు. యుగ యుగములు నమ్మిక కలిగిన వారే. ఆయనను మీరు నమ్ముకొని ఆయన నామాన్ని మీరు ఘనపరచండి. లేనట్లయితే యుగాంతములో కూడా, ఈ యుగ సమాప్తిలో కూడా మీకు రక్షణ దొరకదు. ఇప్పుడే ఈ సమయంలోనే ఈ సూచనలు జరుగుతూ ఉంటుండగానే మీరు ఆయన యందు నమ్మకాన్ని కలిగిన వారైనా, ఆ నమ్మకాన్ని మీరు కలిగిన వారైతే మీరు విడిపించబడతారు. దేవుని యొక్క రాజ్యంలోనికి మీరు ప్రవేశింపబడగలుగుతారు. లేనట్లయితే మీ ఆత్మీయతలు మీరు వెనకబడిపోతారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన రాకడ సరే, ఈ యుగ సమాప్తి సరే, మరి నీ జీవితం సంగతి ఏమిటి? నీ ఆత్మీయ అనుభవాల సంగతి ఏంటి?
నీకు ప్రభుకున్న బంధం ఎలాంటిది, నీకు ప్రభు వాక్యానికి ఉన్నటువంటి అనుభవం ఎలాంటిది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరు నమ్ముకోండి, జరిగివి జరుగుతూ ఉన్నాయి. ఆయన వచ్చే సమయానికి వస్తాడు. ఈ ఆటంకాల్ని మనం జయించాలి. ఈ పరిస్థితి నుంచి మనం విడిపించబడాలి. మీరు మత్తయి సువార్త 12:32 మీరు చూసినట్లయితే, మనిషి కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అందుకే ప్రభు మాట విని నమ్మండి. ఆయన చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడు బోధించి బోధను త్రోసివేయకండి. ఆయనను నమ్ముకోండి, నమ్మి రక్షించబడండి. ప్రభువులో నమ్మకాన్ని కలిగిన వాడు రక్షించబడతాడు అనేటువంటి ఈ మాటను గుర్తెరిగి ఈ రక్షణ ఆనందాన్ని మీరు పొందుకొని దేవుని రాజ్యంలో మీరు నిశ్చయముగా ప్రవేశించే వాగ్దానాన్ని మీరు పొందుకోండి. లేనట్లయితే యుగము యుగము అంటున్నారు. ఈ యుగము సమాప్తి కాకమునిపే, ఈ యుగ సమాప్తి జరగక మునిపే ఆయన కనపరిచే సూచనలు ఎరిగిన వారమై ఆ సూచన మీద ఆధారపడి మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన జీవితాన్ని మనం కట్టుకొని దేవుని యొక్క ఆ రాజ్యం కొరకు, యుగ యుగములో నిలిచే రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. చూడండి, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే ఆయన అంటాడు, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు. ఏ రాజ్యమైతే దేవుడు నీకు వాగ్దానం చేశాడో, చూడండి, సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ దొంగకి ఇచ్చిన వాగ్దానం, నీవు నా రాజ్యములో ప్రవేశిస్తావు అనేటువంటి ఆ గొప్ప వాగ్దానం ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే, మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమునందురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు, యుగ యుగములు యుగ యుగాంతముల వరకు ఆ రాజ్యము ఏలుదురు. మన గొప్ప ఆధిక్యత ప్రియమైన వాళ్ళారా, లోకం అంతమైన తర్వాత యుగ యుగములు యుగాంతం వరకు నిలిచి ఉన్న రాజ్యములో అధికారం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ ఆటంకాలు మనం ఏమీ చేయలేవు, ఈ అవరోధాలు మనం ఏమీ చేయలేవు. మందిరాలకు తాళం వేయబడితే మాత్రం ఈ ఆరాధన జరగట్లేదా? ఈ మందిరాలు ఒకవేళ తెరవబడకపోయినా ఇంకెంత సమాజంగా కూడి మన ప్రభువుని ఘనపరచుకోవటం లేదా? మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుకని నేను మరలా వచ్చి నా తండ్రి ఇంటిలో మిమ్మల్ని తీసుకువెళ్తాను, ప్రవేశింప చేయడానికి మిమ్మల్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేశాను. ఈ సూచనలన్నీ జరుగుతున్నాయి. నీ రాకడకును యుగ సమాప్తికి ప్రభువా మరి ఏమి గుర్తులేంటి, సూచనలేంటి అని వాడు అడుగుతున్నా. కనుక ఈ రాజ్యంలో మనం ఉండాలి, ఈ రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఇక్కడ ఏ హాని మనకు కలగదు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలును ఈ అధ్యాయంలో చూస్తాం, సింహాల గుహలో వేయబడ్డాడు. అయినా సింహాల నోరు ముగించిన దేవుడు, ఆటంకాలు తొలగించే దేవుడు, అపవాదికి అపజయం ఇచ్చే దేవుడు ఇక్కడ మనకు కనపడుతున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములో నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఈ విధంగా ప్రభు కాపాడే దేవుడు, నడిపించే దేవుడు, మనకి ఏ హాని కలగకుండా ఆయన తన దూతలను పంపి మనను నడిపించే దేవుడు. కాబట్టి ఈ కడవ దినాల్లో ప్రభు త్వరగా వస్తున్నాడని చెప్పుకోవడానికి ఇవన్నీ నిదర్శనాలే. లోకం మా దేవునికి దూరం అయిపోతుంది, పాపం పెరిగిపోతుంది, ప్రభు నామాన్ని గమనించలేని వారు అనేకులు ఉన్నారు. కనుక ప్రభు అంటాడు, వీరికి
బుద్ధి బుద్ధి కావాలి. మానవాళికి బుద్ధి కావాలి. మనుషుడు ఎప్పుడైతే బుద్ధిని కోల్పోయాడో, తన గుణాలను మరి కోల్పోయాడో, అప్పుడే దేవుడు తనను సరి చేయడానికి చూస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన నమ్ముకోండి. ఆయనను నమ్మినట్లయితే మీరు దేవుని కృపను పొందుకునేవారంటారు. మీరు నమ్మాలి. ఈ మాటలు యథార్థతను కనపరుస్తున్నాయి. చూడండి ప్రియమైన వాళ్ళారా, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే ప్రభు మనకి కొన్ని ఆత్మీయ అనుభవాల కొరకు రాసిన మాటలు కనపడతా ఉన్నాయి. 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. యుగాంతమందు అంటే మనం యుగాంతంలో ఉన్నాం. ఈ యుగము అంతరించిపోయే దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనకేమి కావాలంటే బుద్ధి. యుగాంతమందు ఉన్న వారికి బుద్ధి కలగడానికి దేవుడు అనేక విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. కాబట్టి ఆ బుద్ధి కలిగిన బిడ్డలుగా, మనకందరికి తెలిసిన విషయమే, 2 కుమారులు మరి తండ్రి ఆస్తిని మరి చిన్నవాడు పంచమని అడిగి తండ్రి ఇంటికి దూరమై దుర్వ్యాపారంలో వాడు మరి నాశనమైన వాడిగా కనపడినప్పుడు తండ్రి ఇంటికి మరలా వాడు రావడానికి కలిగిన సంభవం ఏంటంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట రాయబడింది. కాబట్టి అట్టి బుద్ధి ఒకవేళ మనలో కొదవైతే, ఆ బుద్ధి జ్ఞానములు మనకి లేకపోతే, ఇప్పుడే ఆ బుద్ధి కలిగిన బిడ్డలంగా మన తండ్రి ఇంటికి చేరడానికి ప్రార్థనాపూర్వకంగా ఆ యాత్రను మనం ప్రారంభించవలసిన వారు. నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు. ఆ పనివాడు ఒకనిగా నేను ఉంటాననేటువంటి ఓ కృప నిశ్చయంతో అతడు తన తండ్రి ఇంటికి వెళ్ళినట్టుగా మనకు కూడా మన ప్రభు ఇంటికి మనం వెళ్ళాలి. అందుకే యెహోవాను నమ్ముకోండి, ఆయన కృప నిత్యం ఉంటుంది అనే మాటలో మనం మరి ఆశీర్వదించబడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ కడప దినాల్లో అపవాది విజృంభిస్తున్నాడు. మన బుద్ధి జ్ఞానాలను వాడు దొంగిలిస్తున్నాడు. మనలో ఆత్మీయతను వాడు దొంగిలిస్తున్నాడు. దొంగిలించి మనను దేవునికి దూరపరుస్తూ ఉన్నాడు. ఎలా వాడు దూరపరుస్తున్నాడు అంటే చూడండి, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం గాని మనం చూసినట్లయితే, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. కాబట్టి మనం ఆ దుష్టత్వం నుంచి, ఆ భయంకరత్వం నుంచి మనం విడిపించాలి. దేవుని కొరకు సిద్ధమైన మనస్సు కలిగిన వారు ఉండాలి. ఆయన కృపలో ఎదిగే వారు ఉండాలి. అపవాది గుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు, లోకాన్ని అంధులుగా చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని వినకుండా వారి చెవుల్లో మరి వినికిడి శక్తిని మరి తీసివేస్తున్నాడు. వినే మనసు లేకుండా, లోబడే మనసు లేకుండా, ప్రభుని కనపరిచే మనసు లేకుండా ఆటంకాలు కలిగిస్తున్నాడు. ఇవన్నీ సూచనలే. ఆయన రాకడ కొరకు, ఈ యుగ సమాప్తికి ఇవన్నీ సూచనలే. కనుక మనం ప్రియమైన వాళ్ళ మనం దిద్దుకోవాలి, మనం సిద్ధం చేసుకోవాలి, మనం దేవునికి అర్పించుకోవాలి. మన దేవుని బిడ్డలు మనం గమనించాలి. ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఆయన సహవాసం కొరకు మనం కనిపెట్టాలి. మహోన్నతుడని ఎరగాలి. యుగ యుగములు జరగవలసిన ఆత్మీయ కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని అవరోధాలు కలిగినా దేవుని కృప మనల్ని విడిచిపోదు. ప్రియమైన వాళ్ళరా, ఇట్టి ఆత్మీయ అనుభవాలు మన ముందుకు సాగాలంటే యుగ యుగములు ప్రభు సన్నిధి మనకు కావాలి. యుగ యుగములు ప్రభు నడిపింపు మనకు కావాలి. యుగ యుగములు దేవుని కృప మనకు కావాలి. యుగ యుగములు ఆయన మార్గములో మనం నడవాలి. మనం ఆయనకి దూరం కాకూడదు, మన ఆయన విడిచిపెట్టకూడదు, మన ఆయన సహవాసాన్ని మరి విడిచి దూరంగా మనం పోకూడదు. మనం
సహవాసములో ఎదగాలి, సహవాసములో కట్టబడాలి, సహవాసానికి సమీపంగా కూర్చబడాలి. ఇట్టి ఆ ఆత్మీయ అనుభవంలో మరి దేవుని కృపలో మనం ఎదగడానికి మనం ప్రయాసపడాలి. ఆయన మార్గములు యథార్థమైనవి, యుగ యుగములు ఉండే మార్గం, యుగ యుగములు ఉండే మార్గములుగా మనం ఎదగాలి ఎంచాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చూస్తే, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దమును పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము